ఒక చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా ఇసుకలో మూత్రం పోయగా అందులో నుంచి ఒక పెద్ద పీత బయటకొచ్చింది. దానిని పట్టుకోవడానికి ఈ పిల్లవాడు ఒక కట్టెను తేవడానికి వెళ్ళగా ఇతను ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతను తిరిగి వచ్చి చూడగా అక్కడ ఒక పీతల గుంపు ఉంది. చిన్న పీతలన్నీ పక్కకు వెళ్ళగా ఒక పెద్ద పీత తల్లి ఇతనికి కనిపించింది. పీత ఇతని వైపు రావడం చూసి ఇతనికేం అర్థం కావడం లేదు. దీంతో ఇతను వెనక్కి తగ్గాడు. సడన్ గా ఆ పీత ఏదో భయంకరమైన దానిని చూసి దాని నుంచి తప్పించుకొని పారిపోతున్నట్లు వెనక్కి తగ్గింది. మార్కు వెనక్కి తిరిగి చూడగా ఇతను చాలా భయపడిపోతాడు. చెట్టుకి వేలాడుతూ ఉన్న వందలాది అస్థిపంజరాలు అతను చూశాడు. సడన్ గా అప్పుడే అక్కడికి అతని కజిన్ మరియు అతని భార్య సమయానికి చేరుకున్నారు. కానీ వీళ్ళు ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది ద్వీపం ప్రమాదాలతో నిండి ఉందని. వారు వెంటనే గ్రహించారు. అయితే వారు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా వారిపై దాడి జరిగింది. చాలా సంవత్సరాలుగా ఒక సముద్రపు దొంగల ముఠ చిక్కుకొని పోయిందని తేలింది. వారిని పట్టుకున్న తర్వాత ఆ అబ్బాయిని ఒక చిన్న పడవలో విడుస్తారు. సరిగా అదే సమయానికి ఆ అబ్బాయి స్నేహితుడు వీళ్ళ దృష్టిని మళ్లించాడు. ఒక అమ్మాయి ఈ అబ్బాయిని బయటకు తీసుకొని వస్తుంది. సడన్ గా అప్పుడే ఆ సరస్సులో నుంచి ఒక భయంకరమైన జీవి బయటకు వచ్చింది. ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయారు. ఏ మాత్రం భయం లేనట్లు అనిపించిన ఒక వృద్ధుడిని కూడా అది తినేసింది. బాలుడు రక్షణ కోసం ఒక గ్రెనేడ్ విసిరాడు. ఆ శక్తివంతమైన పేలుడు ఆ జీవికి కోపం తెప్పించింది. నెమ్మదిగా పరిగెత్తుతూ ఉన్నవారు ఆ జీవికి ఆహారం అయిపోయారు. అది తింటూ ఉన్న సమయంలో వీళ్ళు సమయం చూసుకొని ఒక పడవలో ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు.